హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోలు చిన్నగా పోస్ట్ చేస్తూ వస్తున్నాను కదా. అంటే నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నదన్నీ చిన్న వీడియోస్ రూపంలో మీకు షేర్ చేస్తూ వచ్చాను. మీ అందరూ కూడా అలాగే చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను బ్యాక్డ్రాప్ డెకరేషను, తాంబూలానికి సంబంధించినవన్నీ మీకు షేర్ చేసినప్పుడు అందరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. చాలా బాగా చేసుకున్నాం అని అన్నారు. మీ అందరి మెసేజ్ చూస్తే ఓపిక వస్తుందన్నమాట. అంటే మనకి ఒకవేళ డల్గా ఉన్నా కూడా మనం మనం చేసుకోవాలి. మన వీడియోస్ ఎంతమందిని ఇష్టంగా చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు నేను పూజ చేసుకున్న వీడియో వస్తుంది ఏంటి అనేది కొంతమంది అయినా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ నేను మంచిగా వీడియో పోస్ట్ చేయాలని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది వరలక్ష్మి వ్రతం రోజు, అంటే నేను 3వ వారం చేసుకున్నాను చెప్పానుగా. ఆ రోజు ఉదయం పూసిన పువ్వులు మా గార్డెన్లోవి. పువ్వులు మంచిగా ఉంటే చాలు ఎంత ఉత్సాహంగా వస్తుందంటే లేచిన వెంటనే దేవుడు దండం పెట్టి కిందకు వచ్చి గార్డెన్లో పువ్వులు చూసుకుంటాను. అబ్బాయి ఈరోజు బాగా వచ్చే పువ్వులు, అంతే మంచిగా అలంకరణ చేయాలి. రోజువారీ పూజైనా ప్రత్యేకమైన పూజైనా ఏదైనా సరే పువ్వులు కనిపించాయి అంటే చాలు. అందులో అనుకోకుండా ఒక ఆ రోజే ఎక్కువ పూలు కూడా పూసాయి, ముద్దమందారాలు కానీ అవిను. ఇంకా అబ్బా భలే వచ్చే పూలు. ఏ ఫోటోలకి ఏమేమి పెట్టాలి, కొన్ని లోపల పెట్టాలి, కొన్ని బయట పెట్టాలి, అలా అనుకుంటూ అన్నీ చక్కగా అన్నీ ఇంకా చెట్టుకు 1-2 తప్ప ఉంచుదని కాదు. ఎందుకంటే పూలన్నీ పూజకుండాలి, స్వామి పాదాలకు చెందాలి, అమ్మవారి పాదాలకు చెందకు చేరాలంతే పువ్వులన్నీ అని చెప్పని అనుకున్నాను. అలాగే ఉదయం చెప్పానుగా గడపలకి పసుపులు అవి కొన్ని అయిన తర్వాత ముగ్గు కూడా ముందు రోజు పెట్టుకోలేదు నేను. గడపలకి పసుపులు అవి కూడా ముందు రోజు ఏం చేసుకోలేదు. నేను చెప్పాను కదా, ఓన్లీ బ్యాక్డ్రాప్ డెకరేషను, కావాల్సిన పూజ సామాన్లన్నీ బజార్కి వెళ్ళి తెచ్చుకోవడం, అంతవరకే. తాంబూలాలకి అన్నీ ఏమేం కావాలన్నీ డైనింగ్ టేబుల్ సెట్ చేసుకోవడం తప్ప మిగతావి ఏం చేయలేదు అనమాట. ఉదయాన్నే తలస్నానం చేసేసి అప్పుడు ఇంకా ముగ్గది మొదలు పెట్టుకున్నాను. ముగ్గు కూడా ఈ దొరకట్లో పెట్టాలి అంటే అమ్మో అంతసేపు పెడితే బ్యాక్ పెయిన్ వస్తుందేమో. మళ్ళీ నేను పూజకి చాలాసేపు అనుకున్నాను, కానీ ఎప్పుడు పండగ వచ్చినా కూడా కలర్స్ పెట్టందే అస్సలు అవ్వదు నాకు. అదొక అలవాటు అయిపోయింది అంతే. రోజువారీ ముగ్గు ఒకవేళ పెద్దది చిన్నది పెట్టినా ఏదైనా పండగ వచ్చింది అంటే చాలు ఖచ్చితంగా అది రంగులతో ఉండే ముగ్గు అవ్వాలంతే. రంగవల్లికి అవ్వాల్సిందే రంగులతోటి. ఓపికన లేకపోయినా ఏవో కలర్స్ ఉన్నవైనా తీసుకొచ్చి ఏదో కొంచెమైనా అద్ది ఒక 1 అవర్ అయినా తీసుకుని టైం కేటాయిస్తాను, పర్వాలేదు. ఇంకొక అరగంట నాకు పూజ లేట్ అయినా పర్లేదు, 9 గంటలకు అయిపోవాలి, 10 గంటలకు అయిపోవాలి, అలా ఏం లేదు. ఒక అరగంట 30 గంటలు లేట్ అయినా పర్లేదు, కానీ ఇంటి ముందు మాత్రం మంచిగా ముగ్గు ఉండాలి. ఆ ముగ్గు చక్కగా అమ్మవారికి స్వాగతం పలికేటట్టుగా ఉండాలి. చిన్నది పెట్టినా అందంగా ఉండాలి అని అనుకుని వెనకాల ఒక పక్క టైం టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి, అమ్మో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయగలవో వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ సగం చేయడం, ఏదో పెట్టామా లేదా అన్నట్టుగా కాకుండా చేసే పని కంప్లీట్ చేయడం, అందంగా చేయడం. అంటే అదొకటే అనుకుంటా నేను. హడావిడి పడి ఏదో నాకు నేను టైం 12కి అయిపోయి 11కి అయిపోయింది నా పూజ అన్నీ అయిపోయాయని అనుకోవడం కన్నా ఒక అరగంట పర్వాలేదు ప్రశాంతంగా చేసుకుందాం. టెన్షన్ ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు రోజు తిన్నట్టుగా 1 గంటకే భోజనం చేసేలా ఒక అరగంట అటు ఇటు అవుతుంది, నీరసం వస్తుంది. కానీ ఒప్పుకుంటాను, కానీ ఏ పాలు ఇంకొక 2 సార్లు ఏదో 2 కాఫీ చుక్కలు తాగి ఆ రోజు ఒక్కరోజు కొంచెం అటు ఇటు అయినా ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు, కానీ 1:30-2 కల్లా అవ్వాలి మ్యాక్సిమం అనుకుంటాను. ఆ ప్రకారంగా అన్నీ ఏర్పాటు చేసుకుని ఈసారి అంటే ముందు రోజు కూడా ముగ్గు పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఒక్కొక్కసారి నేను సాయంత్రం గుమ్మాలు కడిగేసుకున్న తర్వాత చెప్పానుగా ఈసారి పెట్టుకోలేదు, అందుకని ఉదయాన్నే పెట్టాను. కలువలు, ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనవి కలువలు కాబట్టి ఎంతో ప్రయత్నం చేశాను. అసలు కలువలు కూడా దొరుకుతాయేమో ఎక్కడైనాను, కదంబ పూలు దొరుకుతాయేమో అని చెప్పని. మా కాలనీలో ఒక ఫ్రెండ్ ఉన్నారు, నాకు ఒక్క మాట ముందు చెప్తే నీకు తెప్పిద్దును కదా కదంబ పూలు, ఎన్ని ఉన్నాయో అన్నారు. అంటే ఒక్కొక్కసారి మనకి ఎవరిని అడగాలో అన్న ఐడియా ఉండదు, దొరకలేదు అని అనుకుంటాం అంతేను. కానీ చాలా ప్రయత్నం చేశాను. ఒక కలువ పువ్వైనా పెట్టాలి, తామర పువ్వైనా పెట్టాలి, అమ్మవారికి కదంబ పువ్వైనా పెట్టాలనుకున్నాను, కానీ లేదు. మరి ఎందుకో నాకు దొరకడం అవ్వలేదు. అమ్మవారు ఆ రకంగా నాకు అనుగ్రహం ఇవ్వలేదని అనుకున్నాను. సర్లే ఉన్న పూలతో చక్కగా మనం చేసుకుందాం అని అనిపించింది. కానీ అనుకోకుండా సంపెంగ పువ్వు వచ్చింది, సింహాచలం సంపెంగ. ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ అని చెప్పానో తను వాళ్ళ ఇంట్లో పూసిందట ఆ రోజు శ్రావణ శుక్రవారం. నేను పూజ చేసుకుంటానని తెలిసి నా కోసం అట్టుపెట్టి ఆ పువ్వు తీసుకొచ్చారు. అంటే అలా ఆ పువ్వు తెచ్చిన మొన్న తమలపాకులు అని చెప్పాను కదా, ఒక ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారు. అలా ప్రేమగా మన కోసం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు అనిపిస్తుంది. అంత ఇష్టంగా ఇచ్చేవాళ్ళు, గుర్తుపెట్టుకుని ఇచ్చేవాళ్ళు ఎవరుంటారని ఒక్కొక్కసారి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూస్తే. అందుకనే మనం చిన్నవైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, అవి చెప్పుకోవాలి అని అనిపిస్తుంది అంతేను. ఫైనల్గా అయితే ముగ్గు చూశారు, గుమ్మానికి మామిడి తోరణాలు అవి చూశారు, బయట తులసమ్మ దగ్గర రాగి చెంబు దగ్గర ముగ్గులన్నీ పెట్టుకున్నాను కదా. ఇంకా వెండి వస్తువులన్నీ రెడీ చేసుకుని, కొబ్బరికాయలు రెడీ చేసుకుని, అమ్మవారి ఫేసెస్, అలాగే నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ తోటి అమ్మవారికి ఇలాగ కళ్యాణం తిలకం పెట్టుకున్నట్టుగా లాస్ట్ టైమే రెడీ చేసుకున్నాను కదా, అదే బ్లౌజ్ పీస్ని మళ్ళీ పెట్టుకుందామని
ప్రతి సంవత్సరం పెట్టుకోవచ్చు, తప్పేం లేదని చెప్పి దాన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే వెండి సామాన్లు అప్పుడే తీసుకుని పెట్టుకున్నాక ఏంటో కొంచెం నల్లగా అనిపించాయి. అబ్బే లేదు, ఏంటో నచ్చలేదు నాకు. మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకోవాలి అని చెప్పని మా మేడ్ ఉందనమాట అప్పుడేను, కొంచెం పీతాంబరి కానీ లేకపోతే కోల్గేట్ పౌడర్ కానీ లేకపోతే విభూతితో కూడా చాలా బాగా వస్తాయట. అందుకని వాటిని ఒకసారి తోమి రెడీ చేసుకుంటే కలసానికి కొబ్బరికాయలకు మనం పసుపు రాసి చక్కగా అమ్మవారికి బొట్టు పెడతాం కదా, అలా అన్నట్టుగా పీచర్ తీసేసి ముందు అన్నీ చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని, ఇవన్నీ కనిపించని పనులు పూజకు సంబంధించిన అన్నీ, అంటే లోపల చేసుకోవట్లేదు కాబట్టి బయట చేసుకున్నాం కాబట్టి వెండి సామాన్లు రెడీ చేసుకోవడం, కొబ్బరికాయలన్నీ రెడీ చేసుకోవడం, అమ్మవారి ఫేసులు రెడీ చేయడం, అవన్నీ ముందు రోజు పెట్టుకోలేం కదా మనం. అందుకని నేను ఆ రోజే పెట్టుకున్నాను కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకోవడం. అలాగే పంచామృతాలు, ఈసారి ఏంటంటే పంచామృతాలతో బంగారు లక్ష్మీదేవికి స్వామివారికి అభిషేకం చేసుకుందాం, ఉన్నారు కదా అమ్మవారు చక్కగా అని చెప్పని వాటికి తగ్గట్టుగా కూడా ఏర్పాటు చేసుకున్నాను నేను. గార్డెన్లో పూలన్నీ కోసుకు తెచ్చుకోవడం, పూజకి సంబంధించిన ఒత్తి పత్తి అంటాం కదా మనం, అవి, దాంతోపాటు ఇంకా అగరవత్తులు, ఏమైతే పూజకు కావాలో మనకు అన్నీ, హారతి, ధూప్ స్టిక్స్, ధూపము, నెయ్యి, నూనె, ఒత్తులు, అగ్గిపెట్టి, గంట, ఏది మర్చిపోయినా ఒక 4-5 సార్లు వేస్తూ ఉండాలి కాబట్టి అన్నీ ఒకసారి తెచ్చేసుకుని అప్పుడు పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుందని. అలాగే లోపల దేవుడు కూడా ఆ లైట్స్ పెట్టాక ఏదో కళగా అనిపించింది. కింద చిన్న లైట్స్ 2 ఏమో ఇక్కడ డెకరేషన్ తీసుకొచ్చేసాను కాబట్టి పై 2 లైట్లు వెంకటేశ్వరం దగ్గర బాగున్నాయి. కాసిన పూలన్నీ లోపలంతా పెట్టి, లోపల కామాక్షి అమ్మవారిని మన ప్రతి శుక్రవారం పెట్టుకుంటాం కదా, అలా కామాక్షి అమ్మవారిని లోపలంతా డెకరేట్ అలంకరణ చేసుకుని దీపారాధన కుందులో పెట్టేసుకుని అక్కడంతా పెట్టుకుని ఒక 2 పళ్ళు నైవేద్యం పెట్టేసి అక్కడ సింపుల్ అయిపోతుంది పూజ. ఎందుకంటే మనం బయట ఎక్కువసేపు చేసుకోవాలి కాబట్టి అక్కడ ఒక 5-10 నిమిషాల్లో అక్కడ పూజ అయిపోయింది అంతేను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అప్పుడు మిగతా కలస చెంబు అన్నీ అలంకరణ చేసుకోవాలి కదా, పువ్వులు, మాలలు, అమ్మవారికి నగలు ఏమేమి వెయ్యాలి, ఏమేమి గాజులు వెయ్యాలి అన్నీ తెచ్చుకోవాలి కదా. మనం ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటామో మనకే తెలియదు. అమ్మవారి ఫేస్ కరెక్ట్గా వస్తుందో మళ్ళీ వీడియోలో చూసుకుంటూ ఉండాలి మనం. అమ్మవారికి అంటే కరెక్ట్గా పొజిషన్ వస్తుందో లేదా, ఎలా ఉంది, పెడితే ఎలా ఉంది, కింద కొంగుతుందా లేదా అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈసారి అయితే ఎందులో నాకు బాగా నచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ గ్రీన్ పక్కన 2 మ్యాట్స్, వెనకాల బ్యాక్ డ్రాప్, అలాగే కింద వైట్ క్లాత్ వేయడం వల్ల, వెనకాల దీపాలు పెట్టడం వల్ల ఏదో కళగా మంచిగా అనిపించింది. నా మనసుకైతే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అఫ్కోర్స్ మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పారు చాలా బాగుంది శిరీష బ్యాక్ డ్రాప్ కానీ అన్నీ అని చెప్పని. ఒక్కొక్కటి అమ్మవారికి అన్నీ అలంకరణ చేయాలి కదా, మాలలు, హారాలు అన్నీ వెయ్యాలి, జడ పెట్టాలి, పైనేమో కిరీటం పెట్టాలి. ఇవన్నీ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ తీసుకొని జాగ్రత్తగా అన్నీ పడిపోకుండా జాగ్రత్తగా, అవన్నీ పేషెన్స్తో చేసే పనులు. హడావిడిగా చేస్తే అటు ఇటు తొణుకుతూ ఉంటాయి, మళ్ళీ పడిపోయే ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. అందుకని నెమ్మదిగా వేసుకోవాలి, నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి అవి. అక్కడ కనుక మనం సహనంగా చేయకపోతే కనుక డబుల్ పని మనకే అవుతుంది. ఇందాక నిన్న బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చెప్పాను కదా, మొత్తం అంతా పడిపోయింది, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడం అయిందో. ఒక్కొక్కసారి అంతే, మన చేతిలో ఉండదు, కొంచెం కంగారు పడ్డాము అంటే చాలా హడావుడి అయిపోతుంది. అసలు పెద్దమ్మవారికి ఆ ఫేస్ పెట్టి వెనకాల కిరీటం పెట్టేసరికి అంటే వచ్చేదో అమ్మవారు కూర్చున్నారా అన్నంతలో అనిపించింది నాకైతే. భలే ఎంత బాగా అనిపించింది అంటే, ఒక చిన్న పూలమాల అంతే, ఏదో నిజంగా దండలు కూడా నేనే కొన్నా, మామూలుగా ఇంట్లో ఉన్న క్లాత్ మాల ఏదో ఉంటే వేసరికి భలే నిండుతనం వచ్చేసినట్టుగా ఉంది. ఆ ఫేసు, ఆ పైనంతా రాళ్ళు అన్నీ పొదిగినట్టుగా ఉన్నాయి కదా. ఆ తర్వాత బుజ్జి అమ్మవారు కూడా, బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా వచ్చి లోటస్లో కూర్చున్నట్టుగా ఉన్నారు. అది చెప్పానుగా ఫ్యాషన్ హబ్ జర్మన్స్ దగ్గర అప్పుడు తీసుకున్నానని చెప్పని దాంట్లో చిన్న అమ్మవారిని పెట్టాను. అలాగే కింద ఇంకొక స్టూల్ వేసాను కదా, అక్కడ ఏంటంటే కలసం పెట్టుకుందామని. మామూలుగా నేను వెండి చెంబులో, అష్టలక్ష్మి చెంబులో కలసం పెట్టుకుంటాను కదా, మనం మామూలుగా యథాప్రకారం ఎప్పుడు చేసుకునేటట్టుగా చెంబులో పెట్టుకుని అందులో మామిడి ఆకులు అన్నీ వేసి చేస్తాం కదా మనం, దాని ప్రకారం అన్నీ ఇక్కడ చేసుకుందామని. ఎందుకంటే ఇదే మన మెయిన్. అవన్నీ ఏంటంటే మన మనసు ప్రకారం మనకి ఇష్టమైనట్టుగా చేసుకునేటట్టుగా పెట్టుకోవడం అంతే. చక్కగా అమ్మవారి కలస చెంబుకు, అష్టలక్ష్మి చెంబుకు కూడా గంధం బుట్టు, కుంకుమ బుట్లు పెట్టి అలంకరణ చేసి అందులో కూడా శుద్ధ జలమును పోసి, మామూలుగా కొంతమంది ఏంటంటే జలము అంటే నీళ్లు కూడా పోయొచ్చు, లేకపోతే దాని నుండి బియ్యం కూడా నింపచ్చు అని చెప్తున్నట్ట. నేనైతే నీళ్లు నింపాను. నీళ్లు నింపి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, ₹1 కాయిను, ఒక పువ్వు అన్నీ వేసి కలశమును మనం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు దాని మీద ఆసీనురాలు అవుతారు కాబట్టి కలశంలో నీళ్లు, దాని మీద మనం కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి దానికి గాజులు వేసి దండలు వేసి అలా మనం పెట్టుకుంటాం కదా. చాలామంది కలశం ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి లేకుండా ఫోటోకి చేసుకునే ఆనవాయితీ ఉంటుంది. మన ఇంటి ఆనవాయితీ ప్రకారం ఎవరికి ఎలా వీలైతే అలా.
నేనైతే మా ఇంట్లో అయితే ఇలా కలశ చెంబుని పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దానికంతా నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇవన్నీ ఏర్పాటు చేసుకుని అప్పుడు మెయిన్ పూజకి అంటే వరలక్ష్మి వ్రత పుస్తకం తెచ్చుకోవడం, దీపారాధన కుందుల్లో అన్నీ నెయ్యి వేసుకుని ఒత్తులు వేసుకొని రెడీ చేసుకోవడం, అవన్నీ చేసుకుని ప్రశాంతంగా పూజ కూర్చునేసరికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఇంకా పూజకు కూర్చున్నాక ఇంకా లేవడం ఉండకూడదు. ఒకసారి కూర్చున్నామంటే ఇంక ప్రశాంతంగా పూజ చేసుకునేటట్టుగానే ఉండాలి అంతే. ఇంకా ఇవాళ ముందు అంటే పూజకి కొన్ని గంటల ముందు ప్రిపరేషన్స్ ఇవన్నమాట. ఇలా చేసుకున్నా అని చెప్పని షేర్ చేస్తాను. రేపటి వీడియోలో నేను అంటే లెంగ్తీ అయిపోతుంది కదా అని చెప్పని నేను ఎలా పూజ చేసుకుంటున్నాను, అసలు ఏం చదువుకుంటున్నాను, ఏం చీర కట్టుకున్నాను, మిగతా అన్నీ కూడా రేపటికి షేర్ చేస్తాను. జస్ట్ ఇప్పటివరకు అయితే ఇది అమ్మవార్లందరూ వచ్చి కూర్చుని ఆసీనులు అయ్యారు. ఈ పైన పూజకు మొదలు పెట్టడం అవుతుంది. అంటే చక్కగా మీకు కనిపించేదంతా ఎదురంతా బాగుంటుంది. వెనకాలకి కెమెరా తిప్పితే మాత్రం భయపడతాం. చుట్టూరా అసలు సామాన్లన్నట్టు ఉంటాయి. అవన్నీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇదిగో పసుపు గణపతి కూడా చక్కగా రెడీ అయిపోయారు. అన్నీ పూజకి రెడీగా ఉన్నాయి. ఇంకా దీపారాధన చేసి మనం పూజ మొదలు పెట్టడమే. అది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పటివరకు ఎలా ఉంది అలంకరణ ఏంటి అన్నది నాకు తప్పకుండా, ముగ్గు ఎలా ఉంది అన్నీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో మిమ్మల్ని అందరినీ నేను ఎలా పూజ చేసుకున్నాను అంటే మంత్రాలతో సైతం లైవ్గానే మీకు పెట్టి వినిపిద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుందని. రేపటి వీడియోలో మళ్ళీ మనందరం కలుద్దాం. అంతవరకు బాయ్.